హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హర్ష సాయి ప్రముఖ యూట్యూబర్, అతని పైన కూడా అత్యాచారం కేసు అయితే నమోదవ్వడం మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు దీని పట్ల ఆయన రియాక్ట్ అయ్యారు అని కూడా అంటున్నారు. మరి పోలీసులు కూడా గాలింపు చర్యలు చేపట్టారంటున్నారు. మరి దొరికాడా లేదా? సో ఇప్పుడు ఎటువంటి ఫర్దర్ అప్డేట్స్ వచ్చాయి? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్. సో మన జానీ మాస్టర్ కేసు చూసాం, అది ఇంకా సంసిపోక ముందే ఇవాళ మళ్ళీ హర్ష సాయి పైన కేసు రైజ్ అవ్వడం చూస్తున్నాం. మరి అతని పైన కూడా అత్యాచార కేసు అయితే నమోదైంది. పోలీసులు గాలిస్తున్నారని కూడా చెప్తున్నారు. మరి అతను రియాక్ట్ అయ్యాడంట కదా, ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు? మరి పోలీసులు ఎప్పుడు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది? హర్ష సాయి ఈ కేసులో పొద్దునుంచి రియాక్ట్ అవ్వలేదు, కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో అతను పోస్ట్ పెట్టాడు. ఇది వచ్చిన తర్వాత నుంచి అతను కనపడడం లేదు. యాక్చువల్గా అబ్స్కాండ్ అయిపోయాడు అతను, అతని ఫాదర్ రాధాకృష్ణ గారు. వీళ్ళిద్దరి మీద ఆవిడ కేసు పెట్టడంతో ఇద్దరు అబ్స్కాండ్ అయ్యారు. ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. పోలీసులు అయితే బృందాలను పెట్టి దర్యాప్తు గాలింపు అయితే చేస్తున్నారు. ఇది ఒక యాంగిల్లో జరుగుతూ ఉంటే సడన్గా హర్ష సాయి స్పందిస్తూ ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్లో ఏముందంటే, నేను ఏ తప్పు చేయలేదు, నా గురించి నా ఆడియన్స్కి తెలుసు, నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు, సో నా ఫాలోవర్స్ నన్ను అర్థం చేసుకుంటారు, ఖచ్చితంగా నిజాలతో బయటకు వస్తా అని చెప్పేసి ఆయన పెట్టాడు. సో హర్ష సాయి తను ఏ తప్పు చేయలేదు అన్నప్పుడు అబ్స్కాండ్ అవ్వడం ఎందుకనేది ఒక ప్రశ్న. డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వెళ్ళి రివర్స్ కేసు పెట్టవచ్చు, ఇది ఫాల్స్ కేసు అని, ఎందుకంటే అలాంటివి అనేకం చూస్తూ ఉన్నాం. కానీ ఇలా అబ్స్కాండ్ అయ్యాడంటేనే అందులో సంథింగ్ ఒక డౌట్ఫుల్గా ఇదవుతుంది. ఇదొక యాంగిల్ అయితే, ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు హర్ష సాయి అడ్వకేట్, హర్ష సాయి లాయర్ టి చిరంజీవి అని చెప్పేసి ఒక ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఆయనకు సంబంధించిన కేసుకు సంబంధించిన వివరాలు కావచ్చు, దానికి సంబంధించి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఉండబోతున్నాయనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఇవి కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ హర్ష సాయి కేసులో ఆవిడ పెట్టిన కేసు ఏంటంటే, నా దగ్గర అంటే సినిమా తీస్తా అని చెప్పి 2 కోట్లు తీసుకున్నాడు అన్నారు. నిజానికి ఆ సినిమా స్టార్ట్ చేసిందే ఆవిడ, దాని ప్రొడ్యూసర్గా ఆవిడే ఉన్నారు. శ్రీ ప్రొడక్షన్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ నుంచి ఆవిడ సినిమా స్టార్ట్ చేశారు. ఆ 2 కోట్లు ఆ సినిమా కోసం కేటాయించిన బడ్జెట్లో భాగం. చేసిన తర్వాత హర్ష సాయిని హీరోగా పెట్టి జరుగుతున్నాక మొత్తానికి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ సినిమా రైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ హర్ష సాయి తనకు కావాలి అని చెప్పేసి ఆమెను ఒత్తిడి చేస్తున్నాడు. ఈ ఒత్తిడిలో భాగంగానే తనకు మత్తుమంది ఇచ్చి శారీరకంగా కలిసి వీడియోలు తీసి ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తుంది. ఈ ఆరోపణలన్నీ కూడా హర్ష సాయి అడ్వకేట్ కొట్టిపారేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు, హర్ష సాయికి ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చేస్తున్న ఆరోపణలు అని చెప్పేసి ఆయన వాదన వినిపిస్తున్నాడు. ఆ మత్తుమంది ఇవ్వడము, తర్వాత లైంగికంగా ఈ విధంగా చేయడము, తర్వాత వీడియోలు తీయడము, ఇంత అవసరం హర్ష సాయికి ఎందుకు ఉంటుంది? అలా ఉండదు కదా. ఆల్రెడీ ఆ డబ్బులు ఏవైతే ఆవిడే పెట్టి ఆవిడే సినిమా తీసింది, సో ఇలా చేయాల్సిన పని లేదు అని చెప్పేసి ఆయన చెప్పే మాట. కాకపోతే హర్ష సాయి మీద ఎందుకు ఇప్పుడు అనుమానాలు పెరుగుతూ ఉన్నాయంటే, హర్ష సాయి అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాడు యూట్యూబ్ కోసం. అయితే అవి కూడా తనకి ట్రెండింగ్ చేసుకొని అవి కూడా తన యూట్యూబ్ బిజినెస్లో భాగమే. సేవ అంటే పూర్తి స్థాయి సేవ ఏం కాదు, యూట్యూబ్ బిజినెస్లో భాగమే. కాకపోతే మిగతా వాళ్ళు చేసే పనుల కన్నా ఇది కాస్త బెటర్, ఎందుకంటే ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుంది కాబట్టి ఇది కొంత బెటరే. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం, గతంలో కూడా హర్ష సాయి ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించి నేను అవును బెట్టింగ్ యాప్లు చేస్తాను, అది నా ఇష్టం అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని సమర్థించుకున్నాడు. తన యాక్ట్లో సరే లీగాలిటీస్ నాకు తెలియక చేశాను, లేకపోతే ఇందులో నైతికంగా నేను కొంతవరకు ఆలోచించగలిగాను, ఆ తర్వాత ఆలోచించలేకపోయాను, ఇక మీద జాగ్రత్త పడతానో చెప్పలేదు. మొత్తానికి దాన్ని సమర్థించుకున్నాడు తన యాక్ట్ని. దాంతో ప్రజలకు కూడా చిరాకు వచ్చింది. హర్ష సాయి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఇక దీనివల్ల జరిగే నష్టం తెలియదా అని చెప్పి. కాకపోతే తను డబ్బుల కోసమే చేస్తున్నాడని తానే చెప్పుకున్నాడు క్లియర్గా. కాబట్టి ఇక్కడ కూడా డబ్బుల కోసం ఇటువంటి స్టెప్ తీసుకోవడానికి గ్యారంటీ ఏముందన్న డౌట్ అయితే ఉంది. ఆయనకు రైట్స్ రావడం వల్ల అత్యధిక ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది ఆ ప్రోడక్ట్ని. సో ఆ యాంగిల్లో ఆయన ఆలోచించాడేమో అని. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ తోటి దీన్ని అమ్మడం కోసం ఒప్పందం కూడా జరిగింది. సో నెట్ఫ్లిక్స్ దగ్గర ఎక్కువ డబ్బులు కోట్ చేసి దాన్ని అమ్ముకోవడానికి ఆయన వేరే స్కెచ్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నాడా, దాంట్లో భాగంగా ఆ డబ్బులన్నీ తనకే చెందేలాగా ఒక రాజకీయం నడిపాడన్న డౌట్ అయితే ఉంది. సో అట్లా ఈ డౌట్ పెరిగింది. దీనికి అవకాశం కూడా చాలా వరకు ఉంది. ఎందుకంటే తీసిన బడ్జెట్ కన్నా కొంత హైప్ చూపించుకొని దాన్ని ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి అమ్ముకొని ఎక్కువ డబ్బులు చేసుకోవడం అనేది మామూలే, అదే బిజినెస్లో అది ఒక స్ట్రాటజీ. అయితే తను సొంతంగా డబ్బులు పెట్టి తీయడం వేరు, వేరే వాళ్ళు డబ్బులు పెట్టిన దాన్ని హైజాక్ చేసి కొట్టేసి అమ్ముకోవడం వేరు. అటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. అయితే దీంట్లో ఈవిడ చేసిన ఈ లైంగిక ఆరోపణలు అనేది డిఫరెంట్. దీన్ని 2 విధాలుగా చూడాలి. ఒకటి ఆర్థికపరమైంది, రెండోది లైంగికపరమైంది. ఆర్థికపరమైంది ఆవిడ 2 కోట్ల ప్రోడక్ట్కు సంబంధించి దాన్ని ఇతను సొంతం చేసుకొని కాపీరైట్స్ తీసుకొని అమ్ముకోవడం అనేది ఆవిడ 2 కోట్లకు లాస్ వస్తుంది. రెండోది అది ఆవిడ ప్రోడక్ట్, ఆవిడ సంస్థ నుంచి వచ్చిన ప్రోడక్ట్. ఇది ఒక రకమైన కేసు. అయితే లైంగిక ఆరోపణలు, ఆవిడ మీద లైంగికంగా ఇది చేసి తర్వాత దాన్ని వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మరొక ఆరోపణలు. ఈ 2 కొద్దిగా వేరువేరుగా చూడాలి. ఈ లైంగిక ఆరోపణలు అనేది ఆవిడ పెళ్లి చేసుకుంటానని నన్ను ఈ విధంగా వాడుకున్నాడని కూడా అంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి చేశాడా, లేకపోతే మత్తుమంది ఇచ్చి చేశాడా, లేకపోతే దానికోసం
అదే కేవలం లైంగికపరమైన ఫేవర్ కోసం చేశాడా, లేకపోతే కాపీ రైట్స్ని తీసుకోవడం కోసం ఈ విధంగా మత్తుమంది ఇచ్చి చేసి తర్వాత బ్లాక్మెయిల్ చేశాడా, వీటిల్లో ఏది నిజం అనేది తేలాలి. కాబట్టి ఇక్కడ కూడా జానీ మాస్టర్ ఇష్యూలో జరిగినట్టే ఏమైనా జరిగిందన్న అనుమానాలు అయితే వస్తాయి మనకి. అక్కడ మొదట్లో ఆవిడ ఆయనతోటి పాజిటివ్గా ఉండి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇప్పుడు దూరం అయ్యాక కేసు పెట్టడం, సో అదే యాంగిల్లో ఉందా ఇది అనేది చూడాలి. సో ఇక్కడైతే అనుమానాలు ఉన్నాయి. అయితే పోలీసులు దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు, దొరికితే తప్ప నిజాలన్నీ బయటికి రావు. ఇట్లా ఉన్న పరిస్థితుల్లో మరి ఏం చేయొచ్చు లాయర్స్ కానీ లేకపోతే హర్ష సాయి కానీ ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నాడు అని చూస్తే యాంటిసిపేటరీ బెయిల్కి అయితే వీళ్ళు అప్లై చేస్తారనేది అది కనిపిస్తుంది. కాకపోతే ఆ బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అంటే అది ముందే రాకపోవచ్చు. ఎందుకంటే జానీ మాస్టర్ విషయంలో కూడా అయితే వాళ్ళు అప్లై చేయలేదు కానీ డైరెక్ట్గా పోలీసులు వెళ్ళి ఆయన పట్టుకోవడము, హడావుడిగా ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేయడము, ఆ తర్వాత ఆయన రిమాండ్కి తరలించడం జరిగింది. ఇక్కడ హర్ష సాయికి సంబంధించి ఆయన అడ్వకేట్ ముందే బయటకు వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ కూడా అడ్వకేట్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అవకాశం అయితే ఉంది బెయిల్ అప్లై చేయడానికి. వస్తుందా రాదా అనేది చూడాలి. కానీ హర్ష సాయి మీద కేసు పెట్టింది ఓకే, మరి వాళ్ళ తండ్రిని కూడా ఇన్వాల్వ్ చేసింది, ఆయన పైన కూడా కేసు నమోదు చేసింది అంటున్నారు. మరి అతను ఏం చేశాడు, అతని డీటెయిల్ పాత్ర ఏ విధంగా ఉంది అతని పాత్ర? హర్ష సాయి తండ్రి మీద కేసు పెట్టడం అనేది ఇప్పుడు అడ్వకేట్ కూడా అదే కంప్లైంట్ చేస్తున్నాడు. అసలు ఆయనకి ఏం సంబంధం ఈ కేసులో, ఈ సినిమాకి సంబంధించి కానీ హర్ష సాయి ఇష్యూకి సంబంధించి కానీ అతను ఎందుకు కేసులో ఇన్వాల్వ్ అవుతాడు, ఏమాత్రం ఆయన తండ్రికి సంబంధం లేదు, కావాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఈ విధంగా కేసు పెట్టింది అని చెప్పేసి అడ్వకేట్ చిరంజీవి గారు ఆరోపిస్తున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న విషయం. కాబట్టి హర్ష సాయి తండ్రికి సంబంధించి ఏం సంబంధం ఉందనేది వాళ్ళు చెబితేనే తెలుస్తుంది. ఆవిడ కూడా ఆ కేసులో మెన్షన్ చేసిన దాంట్లో ఆ తండ్రి ఈ విధంగా బ్లాక్మెయిల్ చేశాడు అన్నట్టుగా ఏమీ లేదు, హర్ష సాయి బ్లాక్మెయిల్ చేశాడనేది ఉంది. కాకపోతే డబ్బులు కాపీ రైట్స్ కోసం ఆ తండ్రి కూడా అడిగాడనేది మెన్షన్ చేశారు కానీ విడిగా ఈ లైంగిక ఆరోపణలకు సంబంధించి అయితే ఆవిడ ఆ తండ్రి పాత్రను మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ తండ్రిని కావాలని ఇన్వాల్వ్ చేసినట్టుగా అనుకోవాలి మనం. సో ఇది ఇక్కడ గమనించాల్సిన విషయము. బహుశా ఈ సినిమా మేకింగ్ విషయంలో ఆ తండ్రి పాత్ర ఏమన్నా ఉండాలి, అంటే లైక్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గానో లేకపోతే ఆ మేకింగ్ సంబంధించి అక్కడ ఒక మేనేజర్ స్థాయిలో ఒక వ్యక్తి మెయింటైన్ చేస్తారు కాబట్టి అటువంటి పాత్ర ఏమన్నా పోషించి ఉండాలి. రెండోది ఇబ్బంది పెట్టడానికి కేసు బలం కోసం మరొక పేర్లు యాడ్ చేస్తారు కాబట్టి ఈ విధంగా జరిగి కూడా ఉండాలి. ఎందుకంటే లావణ్య రాజ్ తరుణ్ కేసులో ఇటువంటి ప్రయత్నాలు చేసింది, అటువంటి ప్రయత్నమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఆయన కూడా అబ్స్కాండ్ అయి ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ అబ్స్కాండ్ అయి ఉన్న దాన్ని బట్టి చూస్తే ఈ కేసును డీల్ చేసే విషయంలో వాళ్ళు వేరే పద్ధతిలో వెళ్తున్నారనేది ఇక్కడ అనుమానాలకు తావిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే అన్న ఆల్రెడీ సినిమా షూటింగ్ జరుగుతుందన్న లాస్ట్ ఇయర్ ఎప్పుడో టీజర్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ప్రొడ్యూసర్కి యాక్టర్కి మధ్య గొడవ అయింది, మరి సినిమా ఉంటుందా లేదా, అది కూడా ఒక నిర్మాణం కాకపోతే పెద్ద లాస్ అనుకో చెప్పుకోవచ్చు కదా. నిజానికి సినిమా పూర్తయింది, సినిమా కంప్లీట్ అయిపోయింది, ఇక దాన్ని టీజర్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ చేయాలంటే ఏ ప్రొడక్షన్ నుంచి టీజర్ రావాలి, ఆ ఓటీటీకి సంబంధించి ఇవన్నీ అయిపోతే కానీ తీసుకురారు. ఏవైతే ఓటీటీ ఒప్పందాలు ఉంటాయో అవి కంప్లీట్ అయితే తప్ప తీసుకురారు. కాబట్టి ఈ ప్రాసెస్లోనే నెట్ఫ్లిక్స్తో చర్చల ప్రాసెస్లోనే హర్ష సాయి ఇటువంటిది చేసి ఉండాలి, ఈ బెదిరింపు కావచ్చు ఏదైనా కావచ్చు. సో దాంతో ఇది బయటకు వచ్చింది, సినిమా అయితే కంప్లీటెడ్. అయితే ఇది సర్దుమని ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సినిమా. ఎందుకంటే ఇది హర్ష సాయి కెరీర్కి ఎంతో అవసరం, అదేవిధంగా ఆవిడ పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవడం కూడా అంతే అవసరం. కాబట్టి వీళ్ళు ఈ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి, అంటే ఆ సినిమాకి సంబంధించిన విషయంలో. బహుశా హర్ష సాయి తన తప్పు నిరూపణ అయితే పోలీసులు ఖచ్చితంగా శిక్ష విధిస్తారు. అప్పుడు దీని నుంచి ఆ హక్కులు అనేవి పూర్తిగా ఆవిడకే ఉంటాయి కాబట్టి ఆవిడే